హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో, నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే వచ్చేసి నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. నాన్ వెజ్ తిని చాలా రోజులయిందని చెప్పేసి బయటికి తీసుకొచ్చారు మా వారు. ఇంకా ఏం తీసుకోవాలా అని చూస్తా ఉన్నాను నేను. ఫైనల్‌గా లూజ్ ప్రాన్స్ తీసుకున్నాను. లూజ్ ప్రాన్స్ ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కువ తీసుకునేది ఇవేనండి. చాలా ఇష్టం నాకివి. బాబుకి గూడా నేను ఇంట్లోనే పెట్టుకొనొచ్చేసాను గాబట్టి, నన్నింక డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. హ్యాపీగా మొత్తం తినేసాను నేనే. ఎంత ఎంజాయ్ చేస్తా తింటున్నానో చూడండి. ఇవయిపోయిన నెక్స్ట్ నేనింకా మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు మా వారు. నేనైతే ఫస్ట్ టైమ్ తింటున్నాను రెస్టారెంట్స్‌లో మటన్ బిర్యానీ. ఇదే ఫస్ట్ టైమ్ నేను టేస్ట్ చేయటం కూడా. ఎలా ఉంటదో అనుకున్నాను గానీ, దీని టేస్ట్ గూడా అసలు చాలా బావుంది. నాకు చికెన్ బిర్యానీ కన్నా గూడా ఈ మటన్ బిర్యానీ టేస్టే చాలా నచ్చింది చెప్పాలంటే. ఫుల్ ఎంజాయ్ చేశాను. టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతుంటే సూపర్‌గా ఉందని చెప్తున్నానిక్కడ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ అయిపోయిన నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గరలోనే. ఇంకా గేమ్స్‌కి వెళ్ళాము. ఇక్కడ గేమ్స్ చాలా ఉన్నాయి గానీ, నాకు నిజంగా ఆ గేమ్స్ ఏవేంటియో కూడా నాకు తెలీదు. మా బాబు కోసం వెళ్ళాము. చూడండి ఏమేం గేమ్స్ ఉన్నాయో. డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. రన్ను, టెంపుల్ రన్ ఇలా చాలా ఉన్నాయి. మా వాడినైతే ఇంక ఇక్కడ ఆడిస్తూ ఉన్నాను. నాకు గాని ఇక్కడ ఆడుకోవాలనిపించింది. చాలా బావుంది ఆ ప్లేసు. కానీ పెద్దవాళ్ళని ఎలో చెయ్యరు గదా! ఇంక వీడు మరీ చిన్నోడని జెప్పి నన్ను ఎలో చేశారు ఎక్కించడానికి. ఫస్ట్ టైమ్ వాడు భయమేసింది. ఒక్కసారి జారిన తర్వాత ఇంక రావట్లేదు. ఇంక అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. హాఫ్ ఎన్ అవర్‌కి రూ. 150 పడింది మనకి. ఓన్లీ ఈ గేమ్ వరకే. ఎంత ట్రై చేస్తున్నాడో చూడండి ఎక్కడానికి. ఫస్ట్ నేను ఎక్కించాను. ఇంక నెక్స్ట్ వాడంతట వాడే ఆడుకోవాలి అని జెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ నేను బుల్ రైడ్ ఆడానిక్కడ. ట్రై చేద్దాం అంటే మనం టీవీలో చూసాం గదా! ఇది ప్రోగ్రామ్‌లో. సో, నాకు గాని ఇదొకసారి ట్రై చేయాలనిపిచ్చింది. సరే చూద్దాం అని జెప్పేసి ట్రై చేశాను. చూడండి. బాబోయ్! చాలా కష్టమండి. నేను చాలా ఈజీ అనుకున్నాను దాన్ని చూస్తే. ఏముంది ఊరుకూరికే పడిపోతారనుకున్నాను గానీ, వన్స్ ఇది ఎక్కాక తెలిసింది నాకు. చాలా కష్టమండి అసలు కూర్చోలేము. జారిపోతా ఉంటది. పట్టుకోవడానికి గూడా సరిగ్గుండదు. అసలు ఓకే. ఏముందిలే అనుకుంటాం గానీ, అమ్మ బాబోయ్! చాలా కష్టం ఇది.